ఇంకొక విషయం భయ్య, ఎక్కడి నుండో పరమేశ్వర్ సింగ్ వచ్చిండ్రని అన్న వాళ్ళకి ఒక చిన్న మాట. ఈ రోజు నాకు వానర్ సేన అన్న ఇట్లా వీళ్ళందరూ ధార్మికంగా ఉన్నందుకే మాలాంటి ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు నిలబడి ఉన్నారు. మీలాంటి దుండగురు ఉన్నన్ని రోజులు మాలాంటి ధర్మం కోసం పోరాడే వాళ్ళు కూడా నోర్లు మూసుకొని ఉంటున్నారు. వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చే అన్నలు వానర్ సేన లాగా పనిచేస్తుంది అని ఒక్కటి. ఆ పరమేశ్వర్ సింగ్ ఆయన జీవితం సమర్పణం చేసిండు. అస్సాం నుండి నేను నా భర్తకి రాత్రి పగలు ఇక్కడ దేవాలయాలకు పనిచేసే ఆయన ఇక్కడ మీరందరు ఇక్కడోళ్ళే కదా, ఇక్కడే పుట్టిండుగా, ఇక్కడే పాతుకుంటున్నారు కదా, మీరందరు ఎందుకు చేస్తలేరు అని నేను అడుగుతున్నాను భయ్య. ఇది నా ఆవేశము, నా ఆవేదన. ఎందుకంటే నేను ఇక్కడ రాత్రి నిద్రపోవడం వదిలేసి అమ్మ దగ్గర నాకు నిద్ర పట్టదు. ధర్మం పేరు చెప్పి మీరు ధర్మం గురించి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు మీరున్నారు. ఒక దిక్కు ఈ ధర్మం పేరు చెప్పి ఆస్తులు ఎట్లా సంపాదించుకోవాలి, ధనం ఎట్లా, ఆస్తులు ఎట్లా సంపాదించుకోవాలి, అధికారంలోకి ఎట్లా రావాలి, వాటిని ఎట్లా అనుభవించాలని దాని మీద ఈ దొంగలు ఉన్నారు చూసినావా, ఓ గవాలను ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కాపాడుకో. పరమేశ్వర్ సింగ్ పెట్టినప్పుడు ఆ 30 సంవత్సరాల నుండి మీరెక్కడ పోయినరు? తప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నారా? మళ్ళీ అప్పటి నుంచే వచ్చి ఆయనతో పాటు ఒక్కొక్క చెయ్యి ఎందుకు వేయలేదు? ఈ రోజు దేవాలయాలు అభివృద్ధి అయిపోయినాక మాకప్ప చెప్పండి, మాకప్ప చెప్పండి, మేము ఇంకా అభివృద్ధి చేస్తామంటున్నారే. అభివృద్ధి అప్ప చెప్పిండ్రు. మా సత్యనారాయణ స్వామి దేవాలయం మీకు కమిటీ అప్ప చెప్పింది. కమిటీ అప్ప చెప్పంగానే అక్కడ దేవాలయ స్థానం అమ్మేసిండ్రు. మీకు ఆ బిల్డింగ్ చూపిస్తాను భయ్యా, ఈసీలు కూడా ఉన్నాయి, తెప్పించాను. అక్కడ కనిపిస్తుందా అది గోపురం పక్కన ధ్వజస్తంభం వెనకాల బిల్డింగ్, ఆ బిల్డింగ్ మన దేవాలయం ల్యాండ్. పంచనామాలో తీస్తాను నేను. అది కమిటీకి అప్పచెప్పాక అమ్మేశారు. ఇప్పుడు రావుల శేషగిరి వచ్చి ఏమంటున్నారంటే మాకు కమిటీ ఇయ్యలేదు, మాకు కమిటీ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చావు, జగన్ గౌడ్ వాళ్ళకి ఇచ్చారు. ఆ జగన్ గౌడ్ వాళ్ళు కోట్లు సంపాదించుకొని పోయారు. ఇది నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉంది, నేను మీకు పంపిస్తాను. ఆ వాయిస్ రికార్డు కూడా దాంట్లో వెయ్యండి. మీరు ఇప్పుడు సత్యనారాయణ స్వామి గుడి కూడా గుల్చుమని వచ్చిందంటే దీంట్లో ఇంత మంచి స్పష్టంగా 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేసిందంటే మన హిందూ ధర్మం నాయకులు రాత్రులు గుళ్ళు గోల్పిచ్చి పొద్దున పోయి మేమే కాపాడుతున్నామని ఆ కమిటీలో దూరిపోతారు. ఇది చాలా పెద్ద వాస్తవం. ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకం, రేపు రాజకీయ నాయకంకి దిగిపోతే చాలా విషయం పాయింట్ వీళ్ళకి చెప్తున్నాను. రాజకీయంలోకి వాళ్ళంతా బయటికి పోతే జీవనాధారం ఉండాలి కదా, అందుకని గుళ్ళల్లో దూరి ప్రెసిడెంట్ ఇవన్నీ పోస్టులు పెట్టుకొని ఇలాంటి వాళ్ళు ఉన్నారు భయ్య మా కొద్గులాపూర్ మండల్లో. అంటే ఇంత ఆ కొజ్జోళ్ళన్న రోడ్ల మీద చప్పట్లు కొట్టుకుంటూ బతుకుతున్నారు కానీ వాళ్ళకంటే కూడా దేవాలయాల భూములు అమ్ముకుందాం, లోపల చేసుకుందాం అన్న బుద్ధి గల్లోలు పుట్టిండ్రు ఇక్కడ మా కొద్గులాపూర్ లో. అంటే ఇది ఆవేదన ఆవేశము కాకుండా నా ధర్మస్థానం భూమిని ఇలా దోచుకపోవాలని ఇక్కడ దేవాలయాన్ని కాపాడే వాళ్ళు, దేవాలయానికి రక్షించే వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తున్నారు. ఇందాక మన రావుల శేషగిరి కార్పొరేటర్ వచ్చి పోయారు కదా, ఆయన చెప్పిన వాయిస్ అన్న ఇది. రాజేంద్ర దగ్గరికి వెళ్తే अपने कमेटी मेंबर्स पूरे आए थे और बड़े भाई छोटा भाई ये लोग कोई आए हैं पूरा, ये क्या बोलते हैं, बड़ा बिलियनर्स। कौन बड़ा लोग है ना एकदम हमारे वाला मंत्री का नाम लेके नहीं मालूम मेरे को कौन है ये लोग, ये जगह नहीं पूरा नहीं वो लोग नहीं, हमारे कमेटी बोलते सत्यनारायण भैया है ना, आपके पास आते ना सत्यनारायण भैया, अरुण दादा, आनंद अन्ना, ये अपने वैष्णवी के कमेटी मेंबर्स है। ऐसा? ओके। तो वैष्णवी के ही अपन नॉर्मल, आपको तो मालूम है अपना काम। ये सत्यनारायण टेम्पल में डिमोलिशन कर बोल रहे, हाई कोर्ट से आया क्या बोल के डिमोलिशन करना और निकाल देना बोल के सत्यनारायण स्वामी का। हाँ निकाल दो बोलेंगे। परसों मैं डीटी साहब का गया तो बोल रहे थे मेरे ना, मैं खून पारता बोल के बोला, मैं ऐसा कुछ हुआ था हैदराबाद पूरा बिठा था मैं हैदराबाद पूरा तो बैठता मैं। राजन्ना का अभी राजन्ना का बेटे का शादी है, ऊपर राजन्ना है ना, बोला कि कलेक्टर भी बोला मंदिर मंदिर उसका नहीं जा सकते बोल के बोला। में 2nd नंबर है भैया,
हाँ और गेजेट में सेकंड नंबर है, वो कैसा चीज है हाँ वही बोल वो इन्नोमेंट में। अभी मैं परसों हाई कोर्ट को गई भैया, वो 79 सर्वे नंबर बोल के ऐसा कुछ दिया भैया हाई कोर्ट को गई। ठीक है अब मैं कल సో అన్న నోటీసులు వాళ్ళకు కూడా నోటీసులు పెట్టిండ్రు, అక్కడ కూడా పెట్టిండ్రు. ఇంకా వాళ్ళకి అలాట్మెంట్ అయినా అవి కూడా లేవు. మాకు అయిపోయినాయి, మాకు చేసుకున్నాం అని అంటున్నారు. అవును, ఇప్పుడు ఆ నాగదేవత టెంపుల్ గానీ అది టెంపుల్ గానీ పురాతనం అవి. నరసింహస్వామి టెంపుల్ అవి పురాతనమైనవి. ఈ నాగ టెంపుల్ కూడా మొన్న ఈ రాజోస గృహకల్ప వాళ్ళు గోడ కడతారని అప్పటిదప్పుడు కట్టించింది. 6 నెలలు కూడా కాలేదు కట్టించి ఆ నాగదేవతది. కానీ రియల్ నాగదేవత మన అవధూత తపస్వి ఇక్కడే నరసింహస్వామి దగ్గర తపస్సు చేసుకుంటూ మొత్తం పుట్టగట్టిపోయిన పుణ్యతీర్థ క్షేత్రం అడగుడు. అవును, అమ్మవారు వెళ్ళిపోయాక తపస్సులు ఇక్కడే ఉండిపోయారు. ఆ తపస్సులకి రాక్షసులు కష్టపెడుతుంటే మన నరసింహస్వామి ఆ భక్తుల్ని కాపాడుకోనికి వచ్చిన స్థానం కూడా ఈ నల్లగుట్ట నరసింహస్వామి. వాళ్ళకి ఇదంతా ల్యాండ్ సంబంధించింది. వెనకాల ఇప్పుడు కట్టారు, ఆ స్టిక్కర్లు అక్కడంట పెట్టారు, ఇక్కడంట పెట్టారు. ఆయన ఎప్పుడు ఉండడు ఇక్కడ, ఒక శివరాత్రులు తప్పించి. మీ ఇప్పుడు ఈ భూమి పైన, ఈ 10 ఎకరాల భూమి పైన ఎందుకు కన్నబడ్డది? ఈ భూ కబ్జాదారులకు గానీ రాజకీయ నాయకులకు గానీ ఎందుకు కన్నబడ్డది అసలు? ఇప్పుడు కబ్జాదారులు కబ్జా చేయడానికే చూస్తా ఉంటారు. అవును అంతే. అవును, వాళ్ళకి ఇది కబ్జా చేసుకుంటే రాజు మీతోటి వాళ్ళకి ఏమైనా విభేదాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఏ విభేదాలు లేవు. మేము ప్రతి కార్యక్రమాలకి వాళ్ళకి మేము ఫొటోస్ దిగినవి కూడా ఉన్నాయి. వాళ్ళకి కార్డు ఇచ్చుకుంటూ రమ్మని చెప్పి వచ్చేస్తాము. ఒక్కటి ఏంటంటే మేము ఏ పొలిటిక్లలో తిరగం. ఒక్కటేకం సనాతన్ భరత్ దళ్ అనేసి మనకి కాశ్మీర్ లో పెట్టినప్పుడు ఆ చతుర్వేది అనే అతను వచ్చి అక్క నువ్వు నుంచోవాలి, నువ్వు చాలా కట్టర్ హిందూ, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనేసి నన్ను ఆయన లేవట్టి ఆ బీఫామ్ తెప్పించి అది వేపించి ఎమ్మెల్యే నామినేషన్ వేపించి అది ఉండొచ్చు. సాధారణమైన పూజ చేసుకునే ఒకటి ఎక్కడి నుంచో వచ్చి ఉన్నాడు సింగు అని. సింగ్ అంటే ఎక్కడ మన రాజపుత్రులు మహారాణా ప్రతాప్ మన దేశం మొత్తం కాపాడలేదా? మళ్ళా శివాజీ గారు మొత్తం మళ్ళీ వాళ్ళు క్షత్రియులే కదా. మరి ఇక్కడ ముస్లిం వాళ్ళ చేతులలో ఆడోళ్ళు బలైపోతున్నారు. బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడంతా లాజ్ చేస్తున్నప్పుడే కదా మీ అందరి కోసం మా వాళ్ళు పూర్వీకులు అందరు వచ్చి ఇక్కడ ప్రాణాలు. మా అమ్మ అచ్చమైన తెలంగాణ ఎస్సీ బిడ్డ. మా అమ్మ మలక్పేట్ సైదాబాదు చెదరగట్టే మా అమ్మ జన్మస్థానం, అక్కడ పుట్టింది. మరి ఇప్పుడు నేను ఎక్కడ బిడ్డని? నా భారతదేశం బిడ్డనే కదా. మరి ఆయన అక్కడైనా ఈయన ఇక్కడైనా అని భేదభావాలు తీస్తున్న వాళ్ళు కూడా అరే అంత ల్యాండ్ ఎందుకు ఇచ్చిండ్రు ఎంఆర్ఓ సార్కి అంటారు పోయి, అంత ల్యాండ్ ఎందుకు వాళ్ళు యూపీబీఆర్ఓలకు ఇచ్చుకుంటారంటే 40 సంవత్సరాలు నుండి ఇంత ఇంచు భూమి మేము పోగొట్టకుండా పోరాడుతున్నాము. మాకు ఎలా సపోర్ట్ చేయాలి మీరందరూ? మేము ఇక్కడ ఉన్న వాళ్ళ కొద్బులాపూర్ మండల్ రాజకీయ నాయకులు, ప్రతి రాజకీయ నాయకుడికి అడుగుతున్నాను, ప్రతి భక్తులకు అడుగుతున్నాను, ప్రతి అందరికి సరే సంపాదించుకొని మేమేమన్నా పెద్ద పెద్ద కార్లల్లో బంగ్లాలు కట్టించుకొని ఎక్కడెక్కడెక్కడ కొనుక్కున్నామా? అదంతా కూడా ప్రూఫ్ చూపిస్తాను, చూడండి.